ప్రతిరోజు ఒక అద్భుతంగా జరగాలయ్యా. ప్రతి క్షణం ఒక అద్భుతంగా జరగాలి. ప్రతి గడి ఒక అద్భుతంగా జరగాలి. ప్రతి నిత్యం ఒక అద్భుతంగా జరగాల. నీ మహిమ ప్రజలు చూడాలయ్యా. ఆకాశంలో ఒక గుర్తు మాకు చూపియండి. ఆకాశంలో ఒక గుర్తు మాకు చూపియండి. మేఘ స్తంభము, అగ్ని స్తంభము ఇశ్రాయేలు ప్రజలకు చూపించినట్టు 50 దినాల్లో ఒక గుర్తు మేము చూడాలా. ఒక మహిమ మేము చూడాలా. ఒక ప్రకాశమైన వెలుతురు మేము చూడాలా. లోకము చూడాలా ఇక్కడికి వచ్చి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 40 దినములు ఉండెను. ఆగస్టు 17వ తారీఖు ఆఖరి దినం. ఆగస్టు 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ఉపవాస ప్రార్థన ముగింపు సభ జరగబోతుంది. వేల మంది వచ్చి కన్నీరు గారుస్తున్నారు. వందలాది ప్రజలు వచ్చి సాగిలపడుతున్నారు. దేవుని శక్తిని మేము చూస్తున్నాం. పాపులు మారు మనసు పొందుతున్నారు. అనేకులు కట్లు విప్పబడుతున్నాయి. జీవితాలు మారిపోతున్నాయి. రోగులు స్వస్థత పొందుతున్నారు. ఆకాశంలో దేవుని యొక్క బలమైన మహిమని ఉపవాస ప్రార్థనలు చేస్తున్న కుమ్మరిస్తున్నాడు. ఏలియా ప్రార్థించినప్పుడు ఏ గుర్తు చెయ్యంత మేఘము కనబడిందో, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఎట్లా ఆగిపోయాయో, యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఏలియా మోషే ఎట్లా దిగి వచ్చారు. మనతో ఉన్న దేవుడే గొప్ప దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్న నేడు మారని దేవుడు. అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్నో గుర్తులు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఎంతో మంది జీవితాలను పారుపరుస్తున్నాడు. నువ్వు కూడా రా. అంతేకాకుండా ఆగస్టు 17వ తారీఖు ఆఖరి దినం సాయంత్రం 4 గంటలకి ఉపవాస ప్రార్థన ముగింపు సభ జరగబోతుంది. ఆ దినము ప్రభు నీకు, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పట్టణాన్ని, నీ బిడ్డలను దీవించడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఈ మధ్యలో ఈ ఉపవాసంలో 1 డే 2 డే 3 డేస్ గడపాలనుకుంటున్నావా రా. ఎందుకంటే ప్రార్థన ద్వారా గొప్ప సాధింపు చేయబోతున్నాం. ప్రార్థన యుద్ధము ద్వారా శత్రువు లొంగిపోబోతున్నాడు. ప్రార్థన బలమైనది. ప్రార్థన శక్తి కలిగినది. ప్రార్థన అద్భుతమైనది. ప్రార్థన విజయాన్ని ఇచ్చేది. మనుష్యుల శక్తితో కాక, మానవ జ్ఞానంతో కాక, దేవుని శక్తితో సమస్తము సాధించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. బయట ఈ మినిస్ట్రీ గురించి చాలా మాటలు విన్నాను, కానీ అవన్నీ అపోహలను తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. నా కళ్ళ ముందే అందరూ విడుదల పొందుతున్నారు. ప్రతి ఒక్కరు స్వస్థపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మార్మన్స్ పొందుతున్నారు. మార్మన్స్ నేను ఎక్కడ పొందడం చూడలేదు, కానీ ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిలో కూడా మార్మన్స్ నేను చూడడం, ప్రతి ఒక్కరు నా కళ్ళ ముందే మారుతున్నారు. అమ్మగారు చెప్పిన విధంగానే అద్భుతం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మరి ఆ వలయం ఆకాశంలో నేను చూడడం జరిగింది. ప్రార్థన చేసి ఏసయ్యా అద్భుతం కావాలి, ఏసయ్యా అద్భుతానికి సాక్ష్యం చూపించేసయ్యా అని అడిగే విధంగానే ఆ ప్రేయర్ టవర్ మీద మరి ఆ వలయాన్ని నేను చూశాను. అట్లా సూర్యుని చుట్టూ ఒక వలయం లాగా రెడ్ బ్లూ కంబైన్లో ఉండి సూర్యుని చుట్టూ అట్లా ఉంట నేను మొదటిసారి నేను అది చూడటం చాలా ఆశ్చర్యపోయాను. అనేకులు ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్స్కి వచ్చి ఎంతగానో దేవుని బలపడుతున్నారు. మొదటి ప్రేమను కోల్పోయిన వారు తిరిగి మొదటి ప్రేమను పొందుకుంటున్నారు. అనేకులు దీవించబడుతున్నారు. రోగులు స్వస్థత పొందుకుంటున్నారు. బంధకాల చేత బంధింపబడి ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. మేము కలారు ఇక్కడ చూస్తున్నాం. నేను అవిశ్వాసనండి, కానీ 2 డేస్ ప్రార్థనకు వచ్చానండి. ఇక్కడికి వచ్చాక చాలా బలపడ్డానండి. ప్రతి ఒక్క మేము చేసిన ప్రార్థనకి దేవుడు ఏదో ఒక గుర్తు చూపిస్తాడంటాడు. నాకు కూడా అంత నమ్మకం లేదు, కానీ సాటర్డే అండి మేము ప్రార్థన చేస్తుండగా మమ్మీ గారు చెప్పాడండి, అది షెకినా మేఘం ఈరోజు కనబడబోతుందని. మేము నమ్మలేండి, కానీ ఆ సాటర్డే సూర్యుని చుట్టూ ఒక వలయంలో ఒకటి వచ్చిందండి మేఘం అని. అప్పుడు నమ్మామండి. చూసి ఆశ్చర్యపోయామండి. జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేండి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనకు వెళ్ళామనండి, ఆరాధన అంతే అండి. కానీ ఈ బెల్లంపల్లికి వచ్చాక ఒక మహిమ చూశానండి. కానీ తెలియని అనుభూతి అండి. అది తెలియని బట్టి మనసులో మనశ్శాంతి. ప్రార్థన చేస్తుంటే మనకు దేవుడు ఏదో మనతో మాట్లాడుతున్నట్టు ఒక అనుభూతి ఉందండి.
3 days నుంచి బాగా ప్రేయర్ చేస్తున్నాము. ఇక్కడ షెకినా మేఘము కమ్మాల దేవుడి సూచక్రియలు కనబడాలని మమ్మీ గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడు ఈ మందిరం మీద షెకినా మేఘమును కుమ్మరించాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ యొక్క షెకినా మేఘమును చూశారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. వారి కుటుంబాల్లో జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతి సమస్య నుంచి ప్రతి బిడ్డ విడుదల పొందుతున్నారు.